స్టార్ డైరెక్టర్ సుకుమార్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆర్య నుంచి పుష్ప వరకు దాదాపు 2 దశాబ్దాలుగా వీరి కాంబినేషన్లో వచ్చిన మ్యూజిక్ ఆల్బమ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ కు దాదాపుగా బ్రేక్ పడినట్లే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం RC-17 నుంచి దేవి తప్పుకున్నట్లుగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశాలున్నాయని అనుకున్నారు. కానీ తాజాగా పరిస్థితులు మారిపోయినట్టే కనిపిస్తున్నాయి. ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి పనిచేస్తున్న పలు చిత్రాల బృందాలు శుభాకాంక్షలు తెలిపాయి. అయితే RC-17 టీం మాత్రం ఎలాంటి పోస్ట్ చేయకపోవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లయింది. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య గత కొంతకాలంగా సంబంధాలు అంత సాఫీగా లేవు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పుష్ప సమయంలో మొదలైన కొన్ని విభేదాలు ఉస్తాద్ భగత్ సింగ్ వరకు కొనసాగాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ధురంధర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్దేవ్ను RC-17 కోసం పరిశీలిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే సుకుమార్ కెరీర్లో దేవిశ్రీ ప్రసాద్ లేకుండా తెరకెక్కనున్న తొలి సినిమా RC-17 అవుతుంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సిందే.